అది తిరువనంగం. ఇది శ్రీరంగం కన్నా ముందు కట్టిన గుడి అంటండి. చాలా పాత గుడి. మేము చెన్నై నుంచి విల్లుపురం వచ్చి అక్కడి నుంచి వేరే ఊరు వచ్చి అక్కడి నుంచి షేర్ ఆటోలు వచ్చామండి. డబ్బులు కట్టాలా చెప్పులకి? ఈ గుడికి ఫేమస్ అండి. ఇక్కడ ధాన్యం నిల్వ చేసే ఒక లక్ష్మీ బొమ్మ వేసి ఒక ధాన్యం నిల్వ చేస్తారంటండి. కరువు కాటకాలు వచ్చినప్పుడు ధాన్యం వాడతారంట. ధాన్యాగారం గుడి లోపల ఆది తిరువంగం. ఈ పేరు సరిగా తెలియట్లేదండి. గుడి పేరు అన్నమా? ఆది తిరువరంగం. ఆది తిరువరంగం. ఆది తిరువరంగం రంగనాథర్ స్వామి గుడి చాలా బాగుందండి. పాత గుడి. యూట్యూబ్లో చూసి రావాలని వచ్చాము. యూట్యూబ్లో వరది అది పాతిద పాకనని చెన్నై నుండి வந்தோம். விழுப்புரம் வந்து அங்கே నుండి வேறு ட்ரெயின் பிடிச்சி அங்கே ஷேர் ஆட்டோ பிடிச்சி விழுப்புரத்துக்கு ட்ரெயின் வந்தியா? ட்ரெயினில் இருந்து விழுப்புரம் வந்து ட்ரெயின் வந்துட்டு அங்கேருந்து பஸ் ஸ்டாண்ட் வந்துடு. பஸ் ஸ்டாண்ட்லேருந்து நேராக திருக்கோயிலூர் பஸ்ஸு கேளு. திருக்கோயிலூர் பஸ்ஸு கேட்டீங்கன்னா திருக்கோயிலூர்லேருந்து இறங்கிடுவாங்க. திருக்கோயிலூர்லேருந்து ஆதி திருவரங்கம். ஆதி திருவரங்கம் மல்லூர்பேட்டை. மல்லூர்பேட்டையில் இறங்கிட்டீங்கன்னா மல்லூர்பேட்டையிலேருந்து நேராக ఆది తిరువరంగం రంగనాథర్ కోయిల్ అండి. చెన్నై నుంచి వచ్చాం. 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆది తిరువరంగం రంగనాథర్ కోయిల్ అండి. చాలా పాతగా ఉంది. రాళ్లతో పేర్చారు స్లాబ్. தெரியாதுங்க. நாங்களும் முதல் மாட்டோம். స్థల వృక్షం అండి. పన్న చెట్లాగా ఉంది. పిల్లలు లేని వాళ్ళు పెళ్ళి కావాల్సిన వాళ్ళు ముడుపులు కట్టారు. చాలా పాతదండి. ఏదో పనులు చేస్తున్నారు.